దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత దేవునికే సెలునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చుని కనుక చిన్నవారు పెద్దవారందరూ కూడా దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా ఆలకించవలసిన వారైనా కనుక అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథాన్ని తీసుకుని పరమ గీతము 7వ అధ్యాయము 5వ వచనము చదువుకుందామండి. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి, ధూప వర్ణములు గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడవుతూ ఉన్నాడు. నా ప్రియురాల ఆనందమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు, మహోన్నతమైన దేవుడు కొన్ని విషయాలలో కొన్ని పోలికలను బట్టి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శిరస్సు, చెప్పండి, నీ శిరస్సు కరిమేలు పర్వత రూపమున పోలి ఉన్నది. జాతరసండి, నీ తల వెంట్రుకలు ధూపవర్ణము గలవి అని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. ఈ కరిమేలు పర్వతము మీద 2 ప్రవక్తలు చక్కగా ప్రార్థన చేసిన తలమది. దేవుడు మహిమ కలుగాక. ఈ కరిమేలు పర్వతము ఒక సముద్రం సమీపంలో ఉన్నది, మధ్యధార సమీపంలో ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించండి. దావక పర్వతం చుట్టూ కూడా రేయి పోలు కూడా ఎప్పుడు కూడా శబదాలు తదుపరి మనం చూస్తే జాగ్రత్తగా గమనించండి. మరి అలలు ఎప్పుడు కూడా ఆ శబదాలు వచ్చి ఆ కెరటాలు వచ్చి ఆ కొండని కొడుతూనే ఉంటాయి, ఆ కొండను తాకుతూనే ఉంటాయి. అయితే మీరు గమనించండి ప్రియమైన దేవులారా, ఆ ఒక్క కెరటాలు శబ్దాలు వచ్చి కొండను తాకినా కానీ ఆ పర్వతాన్ని తాకినా కానీ జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ పర్వతం మీద ఎవరున్నారంటే ఏలీయా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరున్నారు? ఏలీయా ఉన్నారు. ఏలీయా ఏం చేస్తూ ఉన్నాడంటే జాగ్రత్తగా గమనించండి. 2 మోకాలు ఊని తన శిరస్సు దేవుని ఎదుట ఉంచి జాగ్రత్తగా గమనించండి. ఏమండి, ప్రార్థనలో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఎలా ఉన్నారు? రాజుల గ్రంథము 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం కానీ చదువుకుందాము. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా. చాలండి. దేవుని మహిమ కలుగాక. ఆమె బాబుని తీసుకెళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ కరిమేలు యొక్క పర్వతం మీద ఏలీయా మోకాలు ఊని తన తలను మోకాలు మధ్య నుంచుకొని దేవునికి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఎంతో ప్రార్థన చేస్తున్నారంటే ప్రియమైన అప్పటికే 3 సంవత్సరాలు సుమారు నుంచి ప్రజలకు ఏం లేదంటే వర్షం లేక పంటలు లేక అల్లాడిపోతున్న ఆ ప్రజల కొరకు మళ్ళీ వర్షం కురిస్తే ఆ ప్రజలు దీవించబడతారని, మళ్ళీ వర్షం కురిస్తే పంటలు పండుతాయని, ఆ వర్షం కురిస్తే ఏమండి దేశము బాగుపడుతుందని చెప్పేసి ఆ కర్మేలు పర్వతం మీద దేవుని ఆత్మ పొందుకున్న ఏమండి ప్రవక్త అయిన ఏలీయా గారు ఏం చేస్తున్నారు?
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ప్రార్థన చేస్తున్న ఆ భక్తుడిని, ఆ భక్తుడే కాదు, ఈ రోజున ఈ సమయంలో కూడా మనం కూడా గమనించండి. ఏలీయా ఎస్తైన పర్వతం మీదకి వెళ్ళి, ఆ కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ఏంటి సర్వలోకాన్ని కలిగేసిన ఆ దేవాతి దేవుని తలంచుకుని మోకాలు ఊని ఏం చేస్తున్నాడైనా ప్రార్థన. దడసూత్రం. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమిదిప్లారా, ఆ కరిమేలు పర్వతము కూడా ఒక స్వరూపంలో ఏర్పడింది కనుక, ఒక దైవ స్వరూపంలో కనపడుతుంది కనుక, ఒక మానవ స్వరూపంలో కనపడుతుంది కనుక, అంతగా నీ శిరస్సు కరిమేలు పర్వత రూపము. దడసూత్రం. ఆ పర్వతానికి ఏ రూపం అవుతుంది ఇప్పుడు అమ్మ చెప్పాలి? ఆ పర్వతానికి ఏ రూపం ఉంటుందంటే ఏమండి చక్కటి రూపం ఏర్పడుతున్నది. ఎత్తుగడు ఇప్పుడు ఆ పర్వతం మీద ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. దేవుని అభిషేక్తుడు అక్కడ ఉన్నాడు కనుక, దేవుని యొక్క అభిషేక్తుంటేనండి ప్రవక్త అక్కడ ఉన్నాడు కనుక, ఆ ప్రవక్త దేశాల గురించి వర్షం గురించి ప్రార్థన చేస్తూ ఉండగా జాగ్రత్త వేస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్న మాట నీ శిరస్సు చెప్పండి, నీ శిరస్సు జాగ్రత్త. దైవజనులకి ఆ అనుభవం ఉండాలి. ఎత్తుకెట్టే ప్రియమైన చెప్పారా, అది ఏకాంత ప్రార్థన. చెప్పండి, దైవజనుడుకు ఏమండి సంఘముల్లో ప్రార్థన ఉంటుంది, వేరువేరుగా కూటాల్లో ప్రార్థన ఉంటుంది. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాంత ప్రార్థన ఉంటుంది దైవజనుడికి ఉండాలి. దృఢశాస్త్రం చెప్పండి, ఏకాంత ప్రార్థన దైవజనుడికి ఉండాలి కనుక ప్రతి దైవజనుడు కూడా ఆ విషయాన్ని పోల్చుకుని జతనిస్తుంది. ఏలీయా ఏమండి ఆకలితో అల్లాడిపోతున్న ప్రజల కొరకు వర్షం రావాలని ఆ కరిమేలు పర్వతం మీద వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఏమండి ఏలీయా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఏమండి జాగ్రత్త ఏంటి మళ్ళీ దేవుడు వర్షాన్ని కురిపించాడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే జాగ్రత్త మీకు గమనించండి, ఆ పర్వతం కూడా అలలు ఉన్నవి, కెరటాలు ఉన్నవి, శబ్దాలు ఉన్నాయి. కానీ అలాగే లోకములో ఎన్నో అలలను, ఎన్నో శబ్దాలు, ఎన్నో కయండి మరి కెరటాలు వచ్చి ఆ పర్వతంను తాకున్నా కానీ ఆ పర్వతాన్ని కదపగలిగినయా లేవు కదా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దేవాతి దేవుని మహాకును పెట్టి ఏలీయా ఆ శబ్దాల వైపు చూస్తలేదు, ఏలీయా ఆ కెరటాల వైపు చూస్తలేదు, కానీ కార్యం నెరవేర్చగలిగిన దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవుడి మహిమ కలుగాక. సంగమా ఈ రోజున నీవు కూడా నేర్చుకోవలసింది ఏంటంటే ఏలీయా ఎందుకు మోకాలు ఊని ఏమైనా దేశాల కొరకు ఆకలి దప్పులతో ఉన్న వారి కొరకు ఆ వర్షము కత్తేనే కానీ పశువులు బతకవు, ఆ వర్షం గుర్తేనే కానీ నేల పండదు, ఆ వర్షం గురగపోతే కనుక ప్రజలు ఎక్కడ వాళ్ళు ఎక్కడే నశించిపోతారని చెప్పేసి నశించిపోతున్న ప్రజల కొరకు ఇప్పుడు వర్షం కావాలని చెప్పేసి వర్షం కావాలంటే ఎవరు కురిపించాలి? దేవుడే కురిపించాలి కనుక ఆ కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ఏలీయా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అది ఏకాంత స్థలమునికి ఎలా పోల్చబడి ఉన్నదో ఆ అనుభవమును ఏ కుటుంబాలైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఆ అనుభవము కలిగి ఉంటే నీ రూపము కూడా ఆ కరిమేలు పర్వత రూపానికి పోల్చబడుతుంది. దేవుడి స్తోత్రం. అది దైవ స్వరూపానికి పోల్చబడి ఉన్నది. దేవుడి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పబడిన మాట ఏంటి? నా రూపాలవన్యములు నీ రూపాల వన్యములగును వన్యములు నీ రూపాల వన్యములగును నిమసము నీలో నారతము ధారగా ప్రవసి శున్నువతి జీవము
శుణ్ణువది జీవము మనోవిశారము కూడెద్దు నీకు కావల్లెను పాపివని నీకెవ్వడు చెప్పెను పావనుడావై అందరూ పాపివని నీకెవ్వడు చెప్పెను పావనుడావై ఉండగను శాపము మరణము జీవము నీనే మనోవిశారము కూడెద్దు నీకు దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థనలో భక్తులు అనేక రకములుగా కనపడుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఏమన్నా ఒక్కొక్కరు 4 ముక్కలు చేసుకుని సరిపోతే ఎక్కువ చేసుకుంటే మన వయసు అంతా పోతే మళ్ళీ ఎదరికి ఉపయోగపడదేమో అని చెప్పి జాతించి 4 ముక్కలు చేసుకుంటారు సింపుల్గా. దేవుడి స్తోత్రం. కొందరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా గమనించండి, టైం చూసుకోకుండా ప్రభు దగ్గర మోకరిస్తే దేవుడు ఎంతవరకు నడిపించుకుంటే ఎంతవరకు ఓపితే అంతవరకు కూడా ఎవరిలో లీలమైపోతారు, దైవ సత్యంలో లీలమైపోతారు. దేవుడి స్తోత్రం. వాళ్ళకి టైము చెప్పండి, వారికి టైం తెలీదు. రూపం అందరికీ ఏర్పడిపోదు. దేవుడి స్తోత్రం. రూపం నీకు ఏర్పడాలంటే జాగ్రత్తగా గమనించండి. దేవుడి పిల్లవైన మనకు కూడాను ఇప్పుడు మనము ఏలియా గారితో దేవుడు చెప్తున్నాను, ఏలియా ఏ పర్వతం మీద ఉన్నాడు? కరిమేలు పర్వతం మీద. పరమగీతంలో ఏం రాయబడి ఉన్నది? నీ శిరస్సు అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త మీకు గమనించండి. ఏలియా యొక్క స్వరూపం ఎలా మారుతుందంటే దైవ స్వరూపముగా మారుతుంది కనుక. అయితే గమనించండి ప్రియమైన దీపారా, నిజమే ప్రభు కోరుకున్నది నా రూపంలోకి నీవు కూడా రావాలి. ఎక్కువగా ప్రార్థిస్తున్న వారి యొక్క జీవితంలో శరీరానుసారంగా చూస్తే నీకేమీ అర్థం కాదు, కానీ ఆత్మానుసారంగా నువ్వు అర్థం చేసుకుని చూడగలిగితే స్త్రీనైనా పురుషునైనా నువ్వు అందులో ఆ వ్యక్తి ముఖములోను ఆ వ్యక్తి ముఖ రూపములోను కొన్ని దైవ సంబంధమైన కార్యాలు కనపడుతూ ఉంటాయి, దైవ సంబంధమైన పోలికలు కనపడుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. అది అందరికీ రాదు. దేవుడి స్తోత్రం. కొందరు గుడిగుడి కొంచెం ఆమె దేవుడి స్తోత్రం. వీళ్ళకి ఎప్పటికీ కూడా ఏ రూపం రాదు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మరి చెప్తుంటే భక్తులను కూడా కొన్ని చోట్ల చూసేవారు ఏమండి పోలికి వాళ్ళు ఆ ముఖం శుద్ధులకి ఎలా పోలిసి మాట్లాడి తెలుసండి. దావీదు గారు వేరొక ప్రాంతంలో ఉండగా ఆయన చూసిన వారు నీ ముఖము దేవదూత చెప్పు, నీ ముఖము సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది ఆ మాట. జాగ్రత్త మీకు గమనించండి. 29వ అధ్యాయంలో కూడా ఉంటుంది సమూయేలు గ్రంథము 29:9 అండి. అందుకు ఆకీషు దైవదూత వలె అమ్మా తిరుసై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, సంఘానికి ఆయన శిరస్సు ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు చేస్తానండి. శిరస్సు మీద ఏముండాలి అమ్మా చెప్పాలి? శిరస్సు మీద ఏముంటే అందము? మాట్లాడలేదు మీరు. శిరస్సు మీద ఏముంటే అందము ఏమండి? ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వెంట్రుకలను కూడా తల మీద ఉన్న వెంట్రుకలను కూడా ఉంగరములతో పొడస 2 రకాలుగా ఉంటాయి. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడారా, ఒకసారి డబ్బు పోయిన బాధపడరు కానీ, లేదా పంచుల్లో ఇంకో వాటిలో ఇంత ఖర్చు అయిపోయినా అంత బాధపడరు కానీ, ఎక్కువగా తల ఊడిపోతుంటే చాలామంది ఏం పడతారు అమ్మా? ఎందుకని? ఆ శిరస్సుకి ఏ అందం ఎత్తున్నవి?
తల వెంట్రుకలు దేడ చూస్తారు. జాగ్రత్త ఏమేసండి, ఆ శిరస్సుకు కూడా దాని చూసి మీద తల వెంట్రుకలు ఉంటేనే ఆ తలకి ఒక కళ. దేడ చూస్తారు. దేవదాసేగర్ అన్నారు, ఈ తల మీద వెంట్రుకలు కూడా ఏంటండి అలుముకున్నట్లు చేయగలవాడు ఆయనే. దేవుడికి మహిమకులుగాక. జాగ్రత్త మీకు గమనిస్తుంది, ఈ తల వెంట్రుకలని 2 రకాలుగా దేవుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి జాగ్రత్తగా గమనిస్తుంది, ఉంగరములు అన్నాడు. ఏంటి అంటే అర్థం ఏంటి? ఒకరికి ఏ జుట్టు ఉంటుంది? గిరిజాల జుట్టు అంటారు, లేకపోతే ఉంగల జుట్టు అంటారు. దేవుడు చూస్తారు, అవునే కదా. అవి ఎలా ఉంటే పోలిక అమ్మా? నల్లగానా? అవి ఉంగరములా ఉంటే దానికి అర్థం ఏంటి చెప్తా. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి, ఉంగరం సెయింటి పెడితే ఉంటుంది ఉండదా? మాట్లాడతలేదు. అలాగుని జాగ్రత్త వేసండి, ఉంగరములతో ఎంత పొడిచాడు కొన్ని తలను జుట్టు తల మీద ఉన్న వెంట్రుకలను ఉంగరంతో కొన్ని ఎంత పొడిసినట్టే ఉంగరం పెట్టినప్పుడు చేతులు అత్తుకుని వెళ్ళగుంటుందో కొందరు ఆత్మీయ భక్తులు జీవము గల దేవుణ్ణి అత్తుకుని ఉంటారు. అలాగే దేడ స్తోత్రం. జీవము గల దేవుణ్ణి అత్తుకుని ఉంటారు కనుక అలాంటి వ్యక్తులను దేవుడు ఏం పొడిచాడు అమ్మా? మళ్ళీ చదవని మీకు అర్థమవుతుంది. పరమగీతము 7వ అధ్యాయం 5 కింద చదవండి. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని యొక్క వాక్యం ఉంటున్న మనము కూడాను 2 విధాలుగా అక్కడ పోలిసి మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే కొందరు తల మీద ఉన్న స్థల వెంట్రుకలు గిరిజాలు చుట్టుకుంటే కనుక ఉంగరాల వల్ల మెలుసుకుంటే కనుక అంటే ఆత్మీయ భక్తుల విషయాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు. దేడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, ఈ కొందరు తల మీద వెంట్రుకలు గిరిజాలు చుట్టూ ఉన్నవారు అవి ఎలాగైతే మెలివేసుకుంటాయో చేతండి, అది ఉంగరాల్లాగా కనపడతాయో కొందరు జీవితం ఆత్మీయ జీవితంలో భక్తి లక్షణాలు జాగ్రత్తగా వేస్తుండి అలాగే పెని వెలుసుకున్నట్లుగా కనబడతాయి. ఉంగరం చేతి కట్టుకుంటే ఎంత అండి ఎలా అత్తుకుని ఉంటుందో కొందరు జీవితములు కూడా ప్రార్థన పరులు. దేడు స్తోత్రం. కొందరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైనా చేస్తుండి మళ్ళీ ఎలా ఉంటుందని లోకమంతా తెలిసి చూస్తూ ఉంటారు. కొందరు కళ్ళు మూసారంటే చెప్పండి చెప్పరాలి మీరు. కొందరు కళ్ళు మూసారంటే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసండి, లోక సంబంధమైన వాటిలన్నీ మర్చిపోయి ఆయన హృదయంలోనికి వెళ్ళిపోతుంది ఆలోచన అంతా కూడా. దేడు స్తోత్రం. ఇంక లోక సంబంధమైన ఏకుడు వారు తలంచుకోరు వెతికెట్టే లోకంలో తర్వాత ప్రార్థనలో ఉండగా ఏ శబ్దాలు వినపడినా కానీ వేలియా సముద్రం శబ్దాలు వినపడినా సముద్ర కెరటాల శబ్దాలు వినపడినా లోక సంబంధమైన శబ్దాలు విన్నప్పుడైనా జాగ్రత్త తెలుసండి ఆయన ఏమున్నాడు మోకాలు ఊని. కొందరు జీవితంలో ఆత్మీయంగా వెదిగే వారి అంతస్తులు అలాగే ఉంటాయి. దేడు స్తోత్రం. ఆత్మీయంగా వెదిగే వారి అంతస్తులు అలాగే ఉంటాయి. జాగ్రత్త ఏమిస్తుంది, కొందరికి ప్రార్థన విలువే తెలియదు. ఇంకా అర్థమైందా? కొందరు ప్రార్థన విలువే తెలియదు. దేడు స్తోత్రం. ప్రార్థన విలువ ఎప్పుడు నీకు తెలుస్తుంది? సన్నిధి విలువ నీకు తెలిసినప్పుడే ప్రార్థన విలువ తెలుస్తుంది. భక్తుల విలువ తెలిసినప్పుడే ఆ ప్రార్థన విలువ తెలుస్తుంది. దేవుని విలువ తెలిసినప్పుడే ఆ ప్రార్థన విలువ నీకేంటో తెలుస్తూ ఉన్నది. నీ రూపం నా రూపం కూడా ఆ పోలికలోనికి రావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేడు స్తోత్రం. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండకి. ఏ కొండకి? ఆ కొండకి ఏ పేరు ఉందంటే చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయములో చక్కటి మాట రాయబడి ఉన్నది. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరం పొందుతానికి చెప్పండి
ఏం పొందుతానికి? ఏంటి ఆయనకి రూపం ఎందుకు? ఆయన దైవ కుమారుడే కదా, దేవుడికి మహిమ కలుగాక. మాట్లాడతలేదు మీరు, ఆయన దైవ కుమారుడే కదా. ఏమండి, ఆయన సృష్టికర్తైన యేసుక్రీస్తు ప్రభువారే కదా. అయితే ఆయనకి రూపము అండి, రూపాంతరము అవసరం. అంటే ఆయన ప్రార్థన ఇప్పుడు ఎవరు చూడాలి? శిశువులు చూడాలి. ఆయన ముఖ రూపం ఎలా మారుతుంది ఎవరు చూడాలి? శిశువులు. లోకసమత్వం ఉంటుంది. ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ముఖ రూపము మారినది అని దేవుడు చూస్తున్నాం. నిజమే, జాగ్రత్త వేసినది. ఈ కొండ ఎక్కేటప్పుడు యేసయ్య పోలిక ఎలాగున్నదో ఆ శిశువులు చూశారు, ఆ రోజు చూస్తున్నారు. ఆయన ఆ కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నారు. రూపాంతరం అంటే అర్థం చేసుకోండి, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో చేసుకుంటే ప్రార్థన రూపాంతరం కాదు. అయితే మీకు గమనించండి, చాలాసేపు ఆయన ఎందులో ఉండిపోయారు? ప్రార్థనలు ఉండిపోయారు. దేవుడికి మహిమ కలుగాక. మా జాగ్రత్త మీకు గమనించండి. ఒక బిడ్డ ప్రిన్సిప్లారా తల్లి గర్భంలోకి వెళ్ళాక వెంటనే రూపం వచ్చేస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది అమ్మా? జాగ్రత్త వేసండి. నెలలు జరిగేయగలితే అవయగలికి తర్వాత రోజులు పూర్తయ్యగలితే రూపకణాలు వ్యారపడుతూ ఉంటాయి. దేవుడి స్తోత్రం. అవునా కదా? జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఆ దైవ పోలికి రావాలంటే అనుభవాలు కూడా మనకి ఉండాలి. దేవుడికి మహిమ కలుగాక. అయితే రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఒక కోడి ప్రేమిస్తారా ఏంటి, మరి పిల్లలు చేయలేనప్పుడు ఆ కోడి కింద రెక్కల కింద ఎన్ని రోజులు ఉండాలి గుడ్డులు? అమ్మా ఇప్పుడు మీకు తెలదలా, ఎందుకంటే ఇప్పుడు కోడి మేపులు తక్కువైపోయారు కదా. దేవుడికి చూస్తాను. ఇప్పుడు కోడి పిల్లలు తయారు చేయాలని మిషన్లు వచ్చేసినాయి కదా అమ్మా. దేవునికి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి, నిజమే. ఇప్పుడు మీకు కావాలంటే ఇక్కడే ఉంది, మన దేవదాసరామ్ గారు వాళ్ళ అబ్బాయి పెట్టాడు ఇక్కడే గోపాలపురం గారు. దేవుడికి చూస్తాను. 21 రోజు నాకు ప్రాణం చేస్తారమ్మంటే వెళ్ళాను అనమాట. ఇది ఏంటి అని అన్నీ అడిగాను. దేవుడికి చూస్తాను. ఇదండి, దీంట్లో గుడ్లు అట్లా తీసి పెట్టబట్ట, ఇందులో గుడ్లు పెట్టేసామనుకోండి. గుడ్లు పెట్టేసాక అన్నీ చేసేసాక జాతం వేసండి 21 రోజు అందులో ఉంటే కానీ 21 రోజుకి ఏమొచ్చేస్తుంది? అది పిల్లగా వచ్చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. నా డౌట్ వచ్చి మరి కరెంట్ ఆగిపోతే ఎలాగని, కరెంట్ ఆగితే కుదరదు, కరెంట్ ఆగిపోతే వెంటనే ఏముంటుంది? ఎలివేటర్ ఉంటుంది అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. అప్పుడు నేను అనుకున్నాను కానీ అప్పుడు కోడి చేసేది కానీ పిల్లల్ని మా ఇప్పుడు మిషన్లు చేస్తున్నాయి. ఇంక కట్టమని తెలుస్తుంది. దేవుడు చూస్తాను. కోడి 21 రోజు ఆహారం మానేసి తిరుగుతూ మానేసి సంతోషం వదులుకొని మాట్లాడుతుంటే అన్ని రోజులు ఉంటేనే కానీ పిల్లలు తన పోలికలు వచ్చి కాదు. మరి ఈ పిజ్జి అవన్నీ కట్టబడుతుందా? చెప్పాలి ఏమండి. అది అక్కడే ఉంటుంది. కరెంట్ లాక్కుంటే ఇప్పుడు ఎంత జ్ఞానం వచ్చిందో చూడండి మనుషులకి. దేవుడు చూస్తారు. 21 రోజులకి ఈ గుడ్లు ఏమైతే పిల్లల్లాగా వచ్చేస్తాయండి పాస్టర్ గారు అన్నారు. దేవుడికి మహిమ కలుగాక. ఏమేసింది నాకు? ఆశ్చర్యం వేసింది. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్తగా ఏమేసింది ప్రియమైన చెప్పారా. మరి 21 రోజులు ఏదైనా ప్రాబ్లం వచ్చి అండి ఈ పిజ్జికి లేకపోతే మిషన్కి అంటే ప్రాబ్లం వస్తే రూపము మీరు మాట్లాడండి. ప్రాబ్లం వస్తే అయ్యా ప్రాబ్లం వస్తే రూపం రాదు అన్నాడు. దేవుడు చూస్తాను. అందుకే గమ్మడి జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట దేవుడు మనకి చెప్తూ ఉన్నాడంటే నిజమే. దైవ పోలుకొని రావాలంటే ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా శిష్యులను తీసుకెళ్ళి ఎస్తైన కొండ మీద రూపాంతరము పొందుటకు వెళ్ళిను. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఆయన ముఖము ఏంటి ముఖ రూపం మారిందని లోకస్వార్తలో ఉంటుంది అన్నమాట. ఈ రోజున జాగ్రత్త వహించండి. ప్రార్థనలు ఎక్కువగా గడిపేవారు చెప్పండి. ప్రార్థనలో గంటల ధరిపను గడిపేవారు ఉన్నారు. దృఢశాస్త్రం. ప్రార్థన కంటే మనం మందిరానికి వస్తేనే ప్రార్థన అనుకోకండి. మందిరానికి వచ్చిన ప్రార్థనలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. దృఢశాస్త్రం. ఏకాంత ప్రార్థన ఉంది, మోకాల ప్రార్థన ఉంది, గంటల ధరిపను చేసే ప్రార్థనలో ఉన్నాయండి. వాళ్ళు దేవుడు అన్నీ చూపెడతాడట. దృఢశాస్త్రం. దేవుడి వరకు అన్నీ
చేపెడతారు. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనము పరమగీతమనగా భూలోకంలో సంఘాలకని లేదా పరలోకంలో వరుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన మాటలు అయ్యి దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైనా జాతరండి తల మీద వెంట్రుకలు కూడా ఎంతో విలువిచ్చి మాట్లాడేటే ప్రతిరోజు మన తల ఎంత శుభ్రం చేసుకుంటాము? మాట్లాడతలేదు, అవునే కదా? మాట్లాడాలి. తలకి ఎంత విలువిస్తాము, తల మీద వెంట్రుకలు కూడా ఎంత విలువిస్తాము. దేవుడి మహిమ కలుగాక, అవునే కదా? జాతర ఏమేస్తుంది? ఇప్పుడు తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, ఎవరైనా ఎప్పుడు లెక్కెట్టుకున్నామా? చెప్పాలి. పోనీ ఈ వారం లెక్కెట్టుకుని వచ్చే వారం చెప్తారా? అప్పుడు చెప్పలేరా? దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త, మీకు గమనించండి. అర్థం ఏంటంటే తల మీద వెంట్రుకలు మనం ఎలా లెక్కెట్టలేము, భూలోకంలో ఉన్న విశ్వాసులు కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నారు. దేవుని మహిమ కలుగాక. అలాగని ప్రియమైన దేవులారా, ఈ వాక్షి వింటున్న మనము కూడా ఇప్పుడు ఏ పోలికలోనూ రావాలంటే ఇప్పుడు ప్రార్థనా పరులకు వస్తుంది ఆ పోలిక. దేవుడికి మహిమ కలుగాక. చెప్పాను కదా, పోలిక అందరికీ కనపడదు. చెప్పిన పోలిక శరీర దృష్టిలో లెక్కలు చూస్తే ఒక రకంగా కనపడతారు మనిషి, ఆత్మీయ జీవితంలో చూస్తే ఒక రకంగా కనపడతారు. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త, మీకు గమనిస్తుంది. ఇప్పుడు ఏలియా గారి దగ్గర ఎవరు పరిస్థితి చేసేవారు? ఎలీషా గారు, అవునే కదా? ఈ అనుభవాలన్నీ ఎవరు పట్టుకున్నారు? ఎలీషా గారు పట్టుకున్నారు. అర్థమైంది? ఈ అనుభవాలను ఎవరు పట్టుకున్నారు? ఎలీషా గారు పట్టుకున్నారు. కనుక ఏలీ గారు పరమునికి వెళ్ళిపోయాక మళ్ళీ అదే పర్వతం మీద ఎవరు చేశారు ప్రార్థన? అమ్మా, ఎలీషా గారు. మీకు అర్థమైందా? 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆయన చేర్చుకున్న ఏమండి సునీమిరాలు తన బిడ్డ చనిపోయినప్పుడు ఎలీషా గారి వద్దకి వెళుతున్న చూడండి. అప్పుడు ఎలీషా గారు ఎక్కడున్నారంటే కర్మేలు పర్వతం మీద ఉన్నారు. 4వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త, మీరు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఏలీ గారి కాలం అయిపోయాక మళ్ళీ అదే పర్వతం మీద ఎవరు చేస్తున్నారు? ఎలీషా గారు. దేవుడు చూస్తాను అదే కొండ, ప్రార్థన కొండ. చెప్పండి, ఏ కొండ? ప్రార్థన కొండ. యేసు ప్రభువారు ఎక్కిన కొండ ఏ కొండ? ప్రార్థన కొండ. దేవుడికి మహిమ కలుగాక. జాతండి, ఆ పర్వతము వెస్తైనది. నిజమే. ఈ రోజు జాగ్రత్త వేసండి. ఆ పర్వతం ఎక్కడుందంటే ఇవన్నీ మధ్యధారా సముద్రం గడు ఉంది కనుక ఎప్పుడు కూడా ఏ వినపడుతుంటే శబ్దాలు, కెరటాలు వచ్చి ఆ పర్వతాలు తాకినా కానీ ప్రార్థనే. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున విశ్వాసని ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్ని వచ్చి కుదుపుతున్నా, ఎన్ని వచ్చి శోధిస్తున్నా కానీ జాగ్రత్త, మీకు గమనిస్తుంది. ఆ పర్వతం అంటండి, దాని రూపం అంట ఎప్పుడు కూడా ఆకాశం వైపే చూస్తుందట. కర్మేలు పర్వతానికి ఉన్న రూపం. దేవుడికి మహిమ కలుగాక. అందుకే విశ్వాసులైన మనము కూడా, సంఘమైన మనము కూడాను ఆయన వైపు మనం ఎప్పుడు కూడా చూడాలి. ఆకాశమందున్న ఆసీనుడా, నేను నీ తట్టు కనులెత్తుతున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తప్పిన గొర్రెను నేను. కరుణించుమా యేసు, కాపాడుమా.
దేవునికి మహిమ కలుగాక. అయితే సంఘానికి కూడా రూపకళ రావాలంటే జాగ్రత్తగా గమనించండి. కోడు రెక్కల కింద 21 రోజు గుడ్లు పెడితే ఆ తల్లి యొక్క సారం లాక్కుని ఈ గుడ్లు పగిలి పిల్ల రూపంలో ఎలా బయటకు వస్తాయో ఏంటి మహోన్నతమైన రెక్కల నీడలో మనం కూడా ఉండాలి. దేవుడి స్తోత్రం. చెప్పండి, మనం కూడా మహోన్నతమైన రెక్కల కింద మనము ఉండాలి. అంతగా జాతరండి. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉందని, ఆయన రెక్కల కింద మనకు కాపుదలు ఉందని, ఆయన రెక్కల కింద ఉన్న వారికి ఈ ఆటగాని ఊరిలోంచి తప్పిస్తాడని, ఆయన హస్తాల కింద ఆయన రెక్కల కింద ఎన్నో ఆధారాలు మనకి ఉన్నవి. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవులారా. ఈ పోలిక వచ్చే వరకు కూడా ఆ తల్లి పూర్వకాలం పెద్దవారు ఎక్కువగా కోళ్ళు మేపోరు కనుక నాటుకోడులు, ఇప్పుడు పారం కోళ్ళు వచ్చాక నాటుకోడులు అందరికీ తెలుస్తలేదండి. దేవుడి స్తోత్రం. అయినా దాని విలువేరు. చెప్పండి, నాటుకోడి యొక్క విలువ వేరు. జాగ్రత్త మీకు గమనించండి. ఈ నాటుకోడి దగ్గర ప్రేమ కనపడుతుంది, పిల్లల మీద ప్రేమ కనపడుతుంది. ప్రేమ అండి పిల్లల పెంపకం ఎలా పెంచుతుందో అన్నీ కనపడతాయి. పారం కోడి దగ్గర లక్షణం ఉంటుందా? మనం అలాగే అటు చిల్ల తినేస్తున్నాం అంతే. దేవునికి మహిమ కలుగాక. ఈ నాటుకోడి గుడ్డుకి రేట్ ఎక్కువే, మాసానికి కూడా రేట్, దాని స్థానమే వేరు. దేవుడికి మహిమ కలుగాక. అది పిల్లల్ని తన పోల్లో తెచ్చుకుంటుంది, తన పిల్లలని చక్కగా తన మార్గంలోకి నడిపించుకుని అది తన ఏం చేస్తుందంటే పిల్లల్ని తక్కువ అడుగుజాడలు నడిపించుకుంటారు. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, పర్వతాలు సెలవున్నవి, కొండలు సెలవున్నవి కానీ అయితే కొన్ని పోలికలు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు కూడా రూపాంతరము పొందుతానికి చెప్పండి. రూపాంతరం పొందటానికి ఎస్తైన కొండ అంటే అది సామాన్యమైన కొండ కాదు. ఏమండి చాలా చూడటానికి ఏమండి అది దాని చుట్టూ తిరుగులేక మరి టైం పట్టింది బస్సు మీద. దేవుడికి మహిమ కలుగాక. అనిపించింది బస్సు మీద ఎక్కితేనే ఇంత అలసట అయింది. బస్సులో నుంచి మళ్ళీ ట్యాక్సీ నుంచి వెళ్ళవలసి వచ్చింది. ట్యాక్సీ దిగాక మళ్ళీ ఏమండి కొంత కాలినడక మీద వెళ్ళవలసి వచ్చింది. అయితే గమనించండి, ఆ రోజున ఆ శిశువులు యేసు ప్రభు ఎక్కుతులకి అంత ఎత్తైన పర్వతము ఎన్ని రోజులు ఎక్కిరా అనిపిస్తుంది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. అయితే అక్కడ శిశువులకి కొన్ని అనుభవాలు కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? మృతులైన భక్తులు బతికి రాగా నీకు మేలైన సాయము. మృతులైన భక్తులు బతికి రాగా నీకు ఉన్న బతికిన వారితో తిరగదవు తెలుసున్నా. విలువుగా పను జరుగును విందు దేశం. క్రైస్తవ సంగమ కాలము వక్షేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని కీర్తి పొందు నాని కీడు నోడింతవు కితక విడగొట్టదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన మోకాలు ఊని ప్రార్థన చేస్తూ ఉండగా ఏలియా గారు మోసే గారు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మా యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఈ విషయం చూడగానే శిష్యులకు చాలా ధైర్యం వచ్చింది. శిష్యులకి ఆ ముగ్గురు శిష్యులకి చాలా ధైర్యం వచ్చింది. వీళ్ళు ఎప్పుడో మృతి పొందారు కదా. దేవుడి స్తోత్రం. చెప్పండి, వీళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా, ఎప్పుడో మృతి పొందారు కదా, వీళ్ళు ఇప్పుడు రూపాంతర గుణం వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నారేంటి అని అనుకుని వాళ్ళు జతనిస్తుంది. దేవుని పిల్లైన మనకు కూడాను ఓహో మనకి శరీర మరణం ఉంది కానీ, చెప్పాలి మీరు, శరీర మరణం ఉంది కానీ ఆత్మ మరణం లేదు, మరణము లేదు కదా అని చెప్పేసి ఓహో అని చెప్పేసి మనము కూడా చెప్పండి, మనము కూడా చనిపోయిన బతుకుతో మన సంగతి వారు అక్కడ
గెంచినారు. అదే అక్కడ మా విషయాన్ని ఈ పాటలో కట్టే దృఢ సూత్రం. ముతులైన భక్తులు బతికి రాకనికి మేలైన సాయం అన్నారు. ఏ సాయము? బతికి ఉన్న నీవు బలంగా తిరుగుతూ వారుతూ అన్నారు. దృఢ సూత్రం. ఎత్తుగడి జాతనుండి దేవుడి చేత ఏర్పడిన ప్రవక్తలైనను, దేవుడి చేత ఏర్పడిన నేనండి ఆత్మపూర్లైన ఆత్మ పొందుకున్న వారైనాను వారటండి భూలోకులు లేకపోయినా కానీ ప్రభు స్థానంలో వాళ్ళు ఉన్నారు కనుక ప్రభు కొన్ని స్వాట్లకి అలాంటి భక్తుల్ని పంపి దర్శనమిస్తూ మాట్లాడుతూ కూడా జరుగుతుంట. దేవుడికి మహిమ కలుగాక. ఆ దర్శనం చూడు కానీ పేతురు గారు చెప్తామనంటే ప్రార్థన ముగించి ఏమండి మరి యేసుప్రభు ప్రార్థన ముగించాక అంటున్న మాట నెట్టి మనం ఇక్కడ ఉండుట చెప్పడం, మనం ఇక్కడ ఉండుట మంచిది. దేవుని మహిమ కలుగాక. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి వేస్తుంది వాళ్ళకి. అమ్మ చెప్పాలి, అక్కడి నుంచి వెళ్ళబుద్ధి వేస్తుందా? కొందరు చూడండి అందరికైనా ముందు వస్తారు, అందరికైనా వెనకాల వెళ్తారు. ఎక్కడికి అమ్మా? కొందరు అందరికన్నా వెనకాల వస్తారు, అందరికన్నా. మీకు తేడా తెలుస్తుందా? దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఎత్తుకెట్టే ఆ రూపాంతర కొండ మీద ఆ మహిమ వల్ల ఆకర్షించింది కనుక, ఆ ప్రార్థన వల్ల హృదయంలో ఉంది కనుక జాతనండి. మృతులైన వారు కూడా బ్రతికున్నారు కనుక వేలియారేమో సజీవంగానే వెళ్ళారు, కానీ మోసే గారు మృతి పొంది వెళ్ళారు కనుక మృతులైన భక్తులు కూడా బతికిపోతున్నారు ఈ కొండ మీద చెప్పేసి వాళ్ళకి ఏమి కలిగిందంటే ఏంటి ఒక ఆనందమును, ఒక దైవ చిత్తమును వాళ్ళు కనపడుతుంది కనుక మనం మళ్ళీ కిందకి వెళ్ళిపోవటం కంటే ఇక్కడ ఉండుటే మంచిది. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఇక్కడ ఉండుటే మంచిది. జాగ్రత్త వేసండి. గతంలో కాయన అన్నాడు ఇక్కడికి తరచుగా వస్తుండేవారు, అంటే వేరే సంఘం మన సంఘం వస్తుండేవారు. శంకర్ గారు అన్నారు సార్ మాట ఎందుకో ఇక్కడికి వచ్చి కూర్చోవాలనిపిస్తుందండి ఎప్పుడు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడికి వచ్చి జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవులారా. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నప్పుడు ఏంటండి ఆయనకి ఏదో ఒక తెలియని ఒక ఆకర్షణ కనపడుతుంటుందట. దేవుడికి మహిమ కలుగాక. ఎందుకని? ఇది ఎవరి తల మీది? చెప్పండి, ఎవరి తల మీది? ఎవరి తల మీది? దేవుని తలం. అంతగా జాతరించండి. నీ అవర్ణములో నివసిస్తా. బైబిల్ చదవండి, మీకు అర్థమవుద్ది. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారు వారు మన దేవుని ఆవరణములలో, చెప్పండి, దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. మన దేవుని మందిరములు, చెప్పండి, మన అందరికీ దేవుడు అయినా కదా. ఏమండి, మన దేవుడి మందిరంలో నాటబడిన వారు, చెప్పండి. మన దైవజనులు చెప్పారు నాటబడిన మొక్కలు ఉన్నాయి, నాటబడలేని. అర్థమైందా? జాగ్రత్త మీకు గమనించండి. ఈ నాటబడలేని మొక్కలు కడవరకు ఉంటాయా? మాట్లాడతలేదు. ఈ నాటబడలేని మొక్కలు ఎప్పుడు ఊడిపోతాయో తెలీదు, ఎప్పుడు రాలిపోతాయో కూడా తెలీదు. ఎందుకంటే నాటబడిన మొక్కలు ఏం చేస్తుంటే దాని సారము భూసారం అంతా లాక్కుని ఆత్మీయంగా వెతుకుతూ ఉంటాయి. జడ సూత్రం చెప్పిన ఆత్మీయంగా వెతుకుతుంటే భూసారం లాక్కుంటుంది, పైకి ఆత్మీయ ఎదుగుదల కూడా కనపడుతూ ఉంటుంది. ఈ రోజున జాతరండి. నిజమే, మన దేవుని మందిరములో నాటబడిన వారంటే దేవుడికి సమర్పణ అయిపోయిన బిడ్డలు. దేవుడి స్తోత్రం. వారి హృదయం ఎలాగుంటే తెలుసా? నీ నీలా భయపడ వాళ్ళేనో నీ నీలా భయపడ, నీ నీలా చింతించ వాళ్ళేనో నా యేసుడు, నా యేసుడు నన్నిది ఏమి చెయ్యదో.
దో నీ నీళ్ళ భయపడా నీ నీళ్ళ చింతించా నాలో ఉన్నది నీ ఆత్మ నాలో ప్రవశించు నీరాతో నా దేహములో నీ దేహము నీ దేహము ఇమిడియున్నది ఆశ్చర్యముగానా ఇమిడియున్నది ఆశ్చర్యముగానా నేనెలా దేవునికి మహిమ కలుగాక. జాతరసండి మన దేవుడి మందిరములో నాటబడిన వారమై వర్ధిల్లుదుము. దేవుని మహిమ కలుగాక. నాటబడిన మొక్క వెదుగుద్ది, నాటబడిన మొక్క ఫలాలు ఇస్తుంది, నాటబడిన మొక్క కాయలు పూలైన కాస్తుంది. నాటబడలేని మొక్క జాతరసండి అంటే అర్థమని తెలుసా? కొందరు జీవితాలు దేవునికి అంకితం అయిపోతారు. దేవుడి శాస్త్రం ఈ అంకితం అయిపోయిన వారికి దేనికి కూడా భయపడరు. చావైనా రేవైనా దేవుడితోనే బతుకుతారు. దేవుడు రకల ఉచ్చోరుకులతో ఆయన ప్రభు పిలుస్తున్న వరకు కూడా దేవుడు స్తోత్రం. జాతరసండి ఈ నాటబడలేని జీవితాలు ఏం చేస్తే తెలుసా? రక్షణ పొందిన ప్రతిఫలాలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు కనుక. దేవుడి మహిమ కలుగాక. ఎదగలేరు. జాగ్రత్త వేసండి. దేవుళ్ళు ఎదగలేరు. దేవుడు అంటే పట్టుదల ఉండదు. దేవుడి సన్నిధి అంటే పట్టుదల ఉండదు. ప్రార్థన అంటే పట్టుదల ఉండదు. దేవుడితో కొన్ని గంటలు గడపాలని ఆసక్తి కూడా వారిలో ఉండదు. ఎందుకంటే లోకం ఇవ్వడింది కనుక వారిలో. దేవుడి స్తోత్రం చెప్పండి. లోకం వాళ్ళ జీవితంలో హృదయంలో నిండిపోయింది కనుక దాని విలువ తెలియదు. ఇప్పటికీ నేను చెప్తాను, ఇంకా రక్షణ పొంది పని పాట లేకుండా ఇంటికాడు కూర్చుండే ఆదివారం కూడా సిగ్గు లేకుండా ఇంటికాడు కూర్చునే విశ్వాసులు కూడా ఉన్నారు. ఇవాళ చెప్తాను బయలు. దేవుడి స్తోత్రం. ఓ రోజు నాకు ఎప్పుడు మనం ఆదివారం తప్పిక మిగతా వెళ్తాను. ఏంటి ఏమొచ్చిందో రోజు కట్టము. నేనేమో ప్రార్థన దాటలేదని వెళ్ళాను. పాస్టర్ గారు ప్రభు తీసిపోయేలా ప్రార్థన చేయండి అంతే. ఎవరు తీసిపోయేలాగా? అమ్మా ఎలా చేయాలట? ఎక్కడికి మా దేవునికి మహిమ కలుగాక. ఎక్కడికమ్మా? అప్పుడు నేనేం చేయాలి? నేను ప్లాన్ చేస్తే వెళ్ళిపోతాను పరలోకం. మరి అసలు నేనే వెళ్తాను లేదు, నేను చూసుకుని పొందుతాను. దేవుడి స్తోత్రం చెప్పని నేను ప్లాన్ చేసిన వెళ్ళిపోతాను. సిగ్గు లేదు వాళ్ళకి. దేవుడి స్తోత్రం. దేవుని నమ్మి రక్షణ పొందాం, దేవుడి పిల్లవయ్యాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, మన దేవుని హృదయపూర్వకంగా ఆనంద సిగ్గు అనేది వాళ్ళకి లేదు. ఆదివారం కూడా ఇంటికాడ పడి ఎడుతున్నాం విశ్వాసం ఏంటి సిగ్గు కూడా వాళ్ళకి లేదు. ఎందుకని తెలుసా? జాతి విలువ తెలియదు కనుక. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. రేపు పొద్దున్న మిగిలిపోయేగా తెలుస్తుంది ఏంటి దేవుని శక్తి ఏంటో. ఎత్తపడకుండా మిగిలిపోయినప్పుడు తెలుస్తుంది మీకు విశ్వాసం ఏంటి, దాని పద్ధబలం ఏంటో. దేవుడి స్తోత్రం చెప్తున్నాను. పని పాట లేకపోయినా సరే చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడ పని ఉండి వెళ్ళిపోయి కదా. అసలు ఆదివారం సన్నిధులు కాపాడకపోతుంది ప్రమాదం. దేవుడి స్తోత్రం. అర్థమైందండి? జాగ్రత్త వేస్తుంది. అలాంటి విశ్వాసులు సంఘాలు ఉన్నారు. నేను వెళ్ళి బతిమన్నా సరే జాగ్రత్త వేస్తుంది. పెద్దలు సామెత అంట, సొంటోడు ముందు శంఖం ఊస్తే ఎవరు ఓడిపోయారమ్మా? అమ్మా ఊదిన వాడే ఓడిపోయాడట, చెమిటోడు ఓడిపోలేదట. దేవుడు చూస్తారు. అర్థం ఏంటంటే జాగ్రత్త ఊదిన వాడు ఓడిపోయాడు. అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎంతసేపు ఊదుకుంటే ఊదుకో, నాకేంటి, నాకు నాటదు కదా నీ మాట. సిగ్గుపడవలసిన దినం మొత్తం జాగ్రత్త సుమా. దేవుడి శాస్త్రం. వారు చెప్పుకుంటారు కానీ మేము దేవుని నమ్మిన బిడ్డలవాని దేవుడు మాట లోపడే మంచస్థాలు కొందరికి ఉండవు. ఈ పరలోకి వెళ్ళిపోతావా? నీకో లోకం ముందు కంగారు పడిపోవద్దు. దేవుడి స్తోత్రం. అక్కడికి వెళ్ళే తెలుస్తుంది ఏ లోకం ఉందో నీకు. ఇప్పుడు నీకు చెవిటికి ఎక్కిలేదు కదా. కొందరు జీవితములు పిల్లల రక్షణ పత్రిక చదవండి. 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇదో చదవండి.
ఇదో జపన చదవండి, 3వ అధ్యాయం చదవండి, త్వరగా చదవాలి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనది రెండవ వచనంగా చదవండి. సిగ్గుమాలిన జనులారా. ఎవరిని? సిగ్గుమాలిన జనులారా కూడి రండి. అమ్మ ఏం రమ్మన్నాడు? ఎక్కడ కూడాలి? ఆరాధనకి కూడాలి. దేవుడు చూస్తున్నాను ఆరాధనకి జాతరండి. ఎలా కాగేస్తున్నారు అమ్మా? సిగ్గుమాలిన ఎవరు పిలుతున్నారండి? నేను కాగెత్తి ఊరుకుంటారా? పాదేస్తాను నన్ను. దేవుని మహిమ కలుగాక నేను కాగెత్తి ఊరుకుంటారా? అందుకే ఆయన కాగేస్తున్నాడు. ఏమని? సిగ్గుమాలు జనులారా కూడి రండి. కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేవుడు స్తోత్రం. రండి 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 ప్రభు యేసు నొద్దకు రండి. రండి దేవుని సన్నిధిలోన దేవుళ్ళ పొందారండి. లోక నటన చూడు గతించిపోతుందండి. అందరి గుండెల్లోన భయము కనబడుతుంది. తుఫానులు వచ్చూసుండే, భూకంపములు వచ్చూసుండే, మనసుకు శాంతి లేదు. ప్రభు యేసు నొద్దకు రండి. రండి 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 ప్రభు రండి 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 ప్రభు. దేవునికి మహిమ కలుగాక. జాతరసండి. కొందరు ఉంటారు ఆదివారం ప్రియులారా చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము. ఏమండి? ఆదివారం దేవుడి మందులో కనపడాలన్నా కానీ ఆదివారం పనులకు వెళ్ళిపోవారు కూడా ఉన్నారు. దేవుడి స్తోత్రం. అది మీకు ప్రమాదం అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. చెబుతూ మా వంతు చెప్పండి. వింటము మీ వంతు, నిర్ణీతము దేవుని వంతు. చదవండి అందరు తీసుకుని బైబిల్. యాకోబు గ్రంథం 5వ అధ్యాయము చదువుకుందాం. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఏంటి? ప్రలాపించి వాడండి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు అంచెదినములందు ధనము కూర్చుకుంటిరి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త. మీకు గమనించండి. ధనవంతులంటే మిగతా వాళ్ళని దేవుడు తిడుతున్నాడు అనుకోవద్దు. దేవుడి స్తోత్రం. ఆదివారం కూడా ఏం సంపాదించాలని ఉంటుంది మనకి? ప్రియమైన దేవుడు జాగ్రత్త చెప్తుందండి. ఆదివారం దినం నీది కాదు. దేవుడి స్తోత్రం. ఆదివారం దినము నీది కాదు కనుక నువ్వు ఎవరిలో ఎక్కడ కనపడాలి? దేవుడి సన్నిధిలో కనపడాలి. దేవుడి సన్నిధిలో కనపడకుండా నీకెంత ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ప్రపంచంలో ధనవంతుడు అని పేరు పొందినా నీ బంగారాలు వెండి అన్నీ కూడా నీకు చెప్తున్నాడు శరీరానికి కాల్చేస్తే జాగ్రత్త అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏంటంటే అర్థం జాగ్రత్త. ఈ సరాంతి కూడా ఏం సంపాదించలేదు మనిషికి.
అది నీ మీద సాక్ష్యం పలుకుద్దని చెప్తున్నాడు దేవుడు. దేవుడు చూస్తారు. ఒక్క మాట్లాడుతున్నాను నేను కానీ మీరు కానీ పిలుపులారా ఏమండి. ఉదాహరణకి ఈ సమయంలో నన్ను ప్రభు పిలుస్తున్నాడు అనుకోండి ఏమండి. పాస్టమ్ గారు కానీ మా పిల్లలు కానీ ఉంగరమైన వండుతారా? చెప్పినట్టండి ఉండొచ్చురా. పోనీ అన్నీ వెళ్ళిపోలేండి. పోనీ పాస్టర్ ఏంటి సంఘ బిడ్డలు ప్రేమతో పెట్టారు ఆ ఉంగరం అలా ఉండిచేద్దాం అనుకుంటారా? మీరు ఎందుకు చెప్తలేదు అనుకుంటారా? చెప్పరా మీరు? ఒకవేళ ఆ బాధతో మర్చిపోవడం కానీ ఎవరో గుర్చేస్తారు. పాస్టర్ చేతిని దేవునికి మహిమ కలుగాక. అర్థం ఏంటంటే జాతర మనం ఎలా వచ్చామో అమ్మ గారికి ఇచ్చేయాలి, దేవుడికి ఇచ్చే. దేవుడి స్తోత్రం. అన్ని దినముల్లోకి ఆరాధన దినం ఎంతో విలువైనది. చెబుతున్నాను, ఆదివారం దేవుడి సన్నిధి నువ్వు మానేసి పరిగెత్తావా చివరికి గతి ఇదే. అర్థమైందా? చివరికి గతి మన గది అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. బంగారం ఏం పట్టేద్దంట అంటే ఇప్పుడు మట్టికి బంగారం తుప్పు పడితే మీరు ఎక్కడ చూసారా? ఒకవేళ కొంచెం రంగు మారిపోతే మళ్ళీ కళ్ళ దగ్గర గట్టిగా ఏం చేస్తాం? అలాంటి బంగారం ఏం పట్టేద్దంట. సంపాదన కొరకు ఏమైనా పుట్టలేదు, దేవుని ఆరాధన కొరకు మనం పుట్టించాడు దేవుడు. సంపాదన పక్కన మట్టు నేను పోషించేవాడు అయినా దేవుడు స్తోత్రం. సంపాదన కొరికే నువ్వు పుట్టలేదు, సంపాదన ఆయన ఇస్తాడని బైబిల్ చెప్పింది. నీ సంపాదనతో నా వశంలో ఉందన్నాడు నిర్గమకంలో. దేవదర్శకంలో చెప్పలేదా? చెప్పాలి. మనకి ఎంత కావాలి ఇచ్చేవాడు ఆయన. జాగ్రత్త మీకు గమనించండి. అర్థం ఏంటంటే దేవుని విడిచిపెట్టిన దాని అండి నువ్వు పరుగులు తీస్తున్నది కానీ, దేవుడి సన్నిధి విడిచిపెట్టి నువ్వు పరుగులు తీస్తున్నా కానీ, దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసి కొంచెం కింద దీపంలో నువ్వు ఉన్నా కానీ, దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసి నీ జీవితం ఇష్టానుసారంగా ఉన్నా కానీ చివరికి నీ గతి అదేం చెప్తున్నాడు. నీ శరీరానికి కాలు చేస్తుంది అగ్ని అన్నాడు. అంతే. దేవుడి స్తోత్రం. దేని కాలు చేస్తుంది? జాగ్రత్త మిగించండి. ఈ సత్యం అందరికి తెలియదు. పోయేటప్పుడు ఏమి కూడా. మరి ఆదివారం కూడా నువ్వు పరిగెత్తేసి ఇంకేం చేస్తావు? మేము ఇప్పుడు నిత్యేసి మూట ఎట్టుకెళ్తావా? చెప్పండి మీరు. కాంచేపుడు దాటగా తీసుకుపోయి ఏ పాట పాడతాం? పరదేశులము ప్రియులారా మన పూర్వం అంటే మన ఊరు ఇది కాదు, వెళ్ళిపోతున్నాం ఈ ఊరి నుంచి అని అర్థం. దేవుడు స్తోత్రం. జాతి వేసినప్పుడు భవిష్యత్తును చెప్తున్నాను కదా, పరిశుద్ధంగా బతికినా పరిశుద్ధంగా బతకపోయినా, ఓ రోజు వచ్చో రోజు రాకపోయినా, ఒక వారం వచ్చో రాకపోయినా, ఓ నెల వచ్చో నెల రాకపోయినా మా పని ఏంటి అమ్మా? అవునా? అవన్నీ చేస్తాం. కానీ అక్కడి నుంచి వంతే ఎవరిది అమ్మ? అక్కడి నుంచి వంతే ఎవరిది? ఇప్పుడు మన అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు మనకి అన్నముద్ర నిద్రించిన వాళ్ళు వచ్చేయండి బయట నుండి వస్తారా? రారు కదా. ఇప్పుడు ఎవరి శబ్దం విని వస్తారట? ఆయన శబ్దం విని వచ్చినప్పుడు జాగ్రత్త. కొందరు ఏ పాలు అయిపోతారట? నిందా పాలు అయిపోతారట. కొందరు నిత్య జీవానికి వెళ్తారు. జాగ్రత్త. ఇప్పుడు కేటాయింపు ఉందా లేదా? ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్నాము మనమే? చెప్పండి, ఏ గ్రూప్లో ఉన్నామో మనం చూసుకోండి. ఏదైనా వ్యర్థమైపోవచ్చాము కానీ దేవుడితో గడిపే సమయం బట్టి ఎప్పటికీ వ్యర్థము కాదు. సత్యాన్ని గ్రహించుకోండి. చెప్పండి, సత్యాన్ని గ్రహించుకుని ఉన్నదాంతో సుత్తిపడి విశ్రాంతిన దేవుడితో గడిపి కూటాలు ఉంటే కూటలో పాల్గొని బాబు దేవుడు ముగించేస్తాం కదా. ఏమండి? చక్కగా దేవుడితో కొనసాగుతాము. నీ ఆత్మ దేవుడు సమర్పణ అవుతాం ఎంతో విలువైనది. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఏమండి ఇక నీ చిత్తం నెరవేర్చుకోకూడదు, ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవదాసి అన్నారు, ఇదిగోనే దినములు క్షణములు కూడా నీకే ఇస్తున్నాను ప్రభు అని. ఈరోజు జాగ్రత్త వేసండి. కష్టపడాలి ఎవరైనాను. దానికి కొన్ని రూల్స్ పెట్టాడు. ఎప్పుడు కష్టపడాలో చూడండి, ఎంతవరకు కష్టపడాలో అంతవరకు అన్ని దేవుడు ఏం పెట్టాడు? రూల్స్ పెట్టాడు. దేవుడి మహిమ కలుగాక అని నేను చెప్పేది. ధనం ఉంటుంది తప్ప నేను అనట్లేదు. ధనం ఉన్న వాళ్ళందరూ ఏంటి నరకానికి వెళ్ళిపోతాడని ఏముండదు బైబిల్. అర్థం ఏంటంటే దేవుని విడిచిపెట్టి, చెప్పండి, దేవుని విడిచిపెట్టి ఆటల మీదే ఆశ పెంచుకుని ఒక రోజున టిక్ అన్నాక అప్పుడు చెప్పాడు దేవుడి స్తోత్రం. మీ బంగారం మీ ధనం అంతా తుప్పు పెట్టేసి మీ మీద ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు అంత గమ్మటి జాగ్రత్తగా గమనించండి.
ఇప్పుడు చెప్తున్నాడు మన శిరస్సును అంటే సంఘాన్ని దేంతో పిలుస్తాడు? కరిమేలు పర్వతం రూపం అని చెప్పాడు. నీ శిరస్సు రూపం అన్నాడు. కరిమేలు పర్వతం మీద ప్రవక్తలు ఉన్నారు, దైవజ్ఞులు ఉన్నారు, దేవుని ఏర్పాటు ఉంది, సన్నిధి ఉంది అక్కడ. అవునే కదా? దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున అడపా తడపా బత్తో తెలుసో తెలియకో బత్తో నువ్వు కాలం గడిపేస్తే కుదరదు. దేడు స్తోత్రం. రేపొద్దున నట్టపోతావు, సమయం అంతా పోగొట్టుకుని ఏం చేస్తావు? పొట్టి ఎగిరిపోయినట్లు ఎగిరిపోద్దు నీ జీవితం అన్నారు. దేడు స్తోత్రం. గింజలు ఎగిరిపోతాయా? మరి గింజలు ఎక్కడ ఆడతాయి? యజమాని పాదాల దగ్గర ఆడతాయి. అయ్యా రత్నగారి గారు, ఇప్పుడు మీకు మిషన్ వచ్చాక దీని విషయం కూడా మరుగు అయిపోతుంది. దేడు స్తోత్రం. పూర్వం ఏం చేసేవారు? అయ్యా శాటెట్టుకుని అందులో 3 గూపులు ఉంటాయి. ఒక గూపు ఏంటి? పొట్టు. ఇంకో గూపు ఏంటి? కాయపళ్ళు. ఇంకో గూపు ఏంటి అమ్మా? గింజలు. ఈ 3 స్థాయిలో వెళ్తాయి. అమ్మా మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది చెప్తాను. దేడు స్తోత్రం. అర్థమైందండి? 12 గింజలు ఎక్కడతాయి? కాయపళ్ళు ఎక్కడతాయి? దాని తర్వాత ఆడుతాయి. పొట్టు గాలాలో పోయి ఎక్కడతావు? మా సేలు ఎంత పొట్టు వచ్చిందో అంటాడు ఎవడే? నేను అంటాడా? మా సేలు ఎంత కాయపళ్ళు ఉంది కావాలంటాడా? దేవుడు చూస్తాడు. చెప్పండి, దేని చూసి ఆనందిస్తాడు? పంటను చూసి ఆనందపడతాడు. దేవుడు చూస్తాడు. ఈరోజు జాతర నీ బత్తె నీ పంట. చెప్ప నీ బత్తె నీకు పంట. సమయం పోగొట్టుకున్నావు పొట్టు. నేను అంటలొచ్చామో వాక్యమే చెప్తాను. దేవుడు స్తోత్రం. ఆత్మీయంగా ఎదకపోయే కాయపళ్ళు. ఇంతవరకు కాయపళ్ళు పిడకలు చేసుకుంటే కానీ ఉపయోగపడేది. ఏమండే? త్వర పొట్టు కాయపళ్ళు కదా పిడకలు చేసుకుంటాకైనా ఇప్పుడు ఎవడ పిడకలు కూడా చేస్తున్నాడా? పేడ కూడా అమ్మేస్తున్నారు. దేవునికి మహిమ కలుగాక. అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక అగ్గిపుల్లు గీసేస్తున్నారు. అంతే. పనికి వచ్చేది పట్టుకెళ్తున్నారు, పని రాంది. దేవుడి మాట ఎప్పుడు కూడా నువ్వు పోలికలు బట్టి ఎంత మాట్లాడినా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అని దేడు స్తోత్రం. చెప్పండి, అన్నిటికంటే ఏది విలువైంది అన్నాడు? నీ జీవితం అన్నాడు. చెప్పండి, ఎవరికైనా మాట అర్థం చేసుకోవాలి. నీ జీవితం విలువైందని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితం నా జీవితం దేవుని దృష్టికి ఎంతో విలువైనది. కాబట్టి ఏలియా చుట్టూ ఎన్ని శబ్దాలు ఉన్నా, కెరటాలు వచ్చి పర్వతాన్ని కొడుతున్నా జాతేసండి. మోకాలు పుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు, వర్షం కొరకు ప్రార్థిస్తారు. అదే పర్వతం మీద ఏంటి వెలిసే గారు ప్రార్థిస్తారు. రూపాంతరం కొండ మీద ఏసియా ప్రార్థిస్తారు. ఇంకా బోర్డు కొండలు ఉన్నాయి చెప్పాలంటేని. ఈరోజు జాతేసండి. అడపా దడపా భక్తి నిన్ను ఎప్పుడు బలపరచదు. దేవుడు స్తోత్రం. అడపా దడపా భక్తి నిన్ను ఎప్పుడు కూడా బలపరచదు. ఒకవాడు చెప్తున్నాను జాతేసండి. ప్రతి దినము కూడా దేవుడితో సావాసం ఎవరు చేయగలుగుతారు? వాళ్ళు వస్తారు రూప పోలికల్లోకి. దేవుడికి మహిమ కలుగాక. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక.